అక్షయ్ కుమార్, వీర్ పహారియా, సారా అలీ ఖాన్ కీలక పాత్రలను నటించిన 'స్కై ఫోర్స్' మూవీ ఎలా ఉందో, ఏ మేరకు థ్రిల్‌ని పంచిందో ఇప్పుడు చూద్దాం. 'అతడే ఒక సైన్యం' అన్న మాటకి ప్రతిరూపంలా కనిపించే కథానాయకుడు అక్షయ్ కుమార్. యూనిఫామ్ పాత్రలకి పెట్టింది పేరు. అలాంటి పాత్రతో మరోసారి 'స్కై ఫోర్స్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రిపబ్లిక్ డే స్పెషల్‌గా విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ను పంచింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్తే 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ వైమానిక యుద్ధం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఆ యుద్ధంలో కనిపించకుండా పోయిన భారత వైమానిక దళం స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య సాహసం, పోరాటం ఈ కథకి స్ఫూర్తి. పాకిస్తాన్ వైమానిక స్థావరానికి గుండెకాయలాంటి సర్గోదాపై భారత్ ప్రతీకార దాడికి దిగినప్పుడు ఏం జరిగింది? ఆ దాడి చేయడానికి దారితీసిన పరిస్థితులేమిటి? అందులో పాల్గొన్న భారత వైమానిక సైనికుడు కనిపించకుండా పోవడానికి కారణమేమిటి? అతని త్యాగం దేశానికి ఎలా తెలిసిందన్నది ఈ సినిమాలో కీలకం. బొప్పయ్య దేవయ్యని పోలిన ఫైటర్ పైలట్ టి. కృష్ణ విజయ అలియాస్ టాబీ పాత్రలో వీర్ పహారియా నటించగా, ఆయన గురువైన వింగ్ కమాండర్ ఔజా పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు. అక్షయ్ పాత్రకి భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ ఓం ప్రకాష్ తనేజా స్ఫూర్తి. యుద్ధవీరుల కథ అంటే దేశభక్తి, సాహసాలు, కుటుంబాల త్యాగాలే గుర్తొస్తాయి. కానీ ఈ సినిమా అది మాత్రమే కాదు, చరిత్రను కూడా ఆవిష్కరిస్తుంది. మాతృభూమి కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయని ఎంతోమంది సైనికుల త్యాగాల్ని కొన్ని చిత్రాలు వెలుగులోకి తీసుకొస్తున్నాయి. అలాంటి ప్రయత్నంతో పాటు భారత వైమానిక దళ చరిత్రని కొద్ది వరకు ఆవిష్కరిస్తుంది ఈ చిత్రం. పాకిస్తాన్ ఒడిగట్టిన దాడికి ప్రతీకారంగా 1965లో భారత్ చేసిన వైమానిక దాడి సంఘటనలు కళ్ళకు కట్టింది. విజయవంతంగా జరిగిన ఆ యుద్ధంలో రియల్ హీరో అజ్జమడ బొప్పయ్య దేవయ్య సాహసం, త్యాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పోరాటంలో పాల్గొన్న ఆయన మళ్ళీ తిరిగి రారు. కనుమరుగైపోయిన ఆయన పాకిస్తాన్ గడ్డపై ఏమయ్యాడో ఈ సినిమా శోధిస్తుంది. 1971లో భారత వైమానిక స్థావరంపై పాక్ దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ దేశ పైలట్లు ఒకరైన అహ్మద్‌ను మన సైన్యం పట్టుకుంటుంది. అహ్మద్‌ను విచారిస్తున్నప్పుడు 1965 సర్గోదా దాడిలో ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిని హత్య చేసినందుకు అతనికి అవార్డు లభించిందనే విషయం వెలుగులోకి వస్తుంది. అప్పుడు మొదలయ్యే ఫ్లాష్ బ్యాక్‌లో దేవయ్య ధైర్య సాహసాలు, అతని పోరాట పటిమ వెలుగులోకి వస్తాయి. టి. కృష్ణ విజయ అలియాస్ టాబీ పాత్రలతో దేవయ్య పాత్రకి ప్రాణం పోశారు కొత్త హీరో వీర్ పహారియా. సాహసాలకి వెనుకడుగు వేయని యువ అధికారిగా వీరు నటించగా, అతన్ని తీర్చిదిద్ది మార్గనిర్దేశం చేసే గురువుగా అక్షయ్ కుమార్‌ని కనిపించారు. ప్రథమార్థం చాలా వరకు ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే సినిమాలనే గుర్తు చేస్తుంది. తొలిసారి ఈ తరహా సినిమాలను చూస్తున్న ప్రేక్షకులకు పర్వాలేదనిపిస్తుంది. కానీ ఇదివరకు చూసిన వరకు సాధారణంగానే అనిపిస్తుంది. ద్వితీయార్ధంలోనే అసలు కథంతా. ముఖ్యంగా స్కై ఫోర్స్ మిషన్ సాగే విధానం ప్రేక్షకుల్లో ఉత్కంఠను నిలికేస్తుంది. ఈ మిషన్ కోసం పాకిస్తాన్లో సర్గోదాని ఎంపిక చేసుకోవడానికి కారణం పాక్, అమెరికా పంపిన సూపర్సోనిక్ విమానాల కథ. మన దగ్గర సామర్థ్యం తక్కువగా ఉన్న విమానాలతోనే ఆ మిషన్ని పూర్తి చేసే వైనం. అందులో టాబీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు సినిమాకి హైలైట్. అలాగని ఇది కేవలం యుద్ధాన్నే కాదు, సైనికుల మధ్య అనుబంధాల్ని, వారి కుటుంబాలు, భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తుంది. వైమానిక పోరాటాలు ఆకట్టుకుంటాయి. సాంకేతికంగానే కొన్ని సమస్యలున్నాయి. సౌండ్ డిజైన్, విజువల్స్ పరంగా నాణ్యత లోపించింది. అక్షయ్ కుమార్ మరోసారి సైనిక దుస్తులు ధరించి అదరగొట్టాడు. ఆయన చేసిన యాక్షన్ ఘట్టాలు, నటన, పండించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ధైర్యవంతుడైన ఫైటర్ పైలట్ టి. కృష్ణ విజయ పాత్రలో వీర్ పహారియా నటన ఆకట్టుకుంటుంది. కథానాయకుడిగా ఆయనకి ఇదే తొలి చిత్రమైనా ఎంతో పరిణతితో తెరపై కనిపించాడు. ఆయన లుక్‌తో ప్రత్యేకంగా ఆకర్షించాడు. సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్, మనీష్ చౌదరి, శరత్ కేల్కర్ తదితరుల పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకులు అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కేవలాని మేకింగ్ మెప్పిస్తుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. నేపథ్య సంగీతం చాలా చోట్ల సంభాషణలు సరిగా వినిపించనీయలేదు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే కథ, భావోద్వేగాలు, పోరాట ఘట్టాలు ద్వితీయార్ధం బలాలైతే, ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ప్రథమార్ధం మైనస్. చివరిగా స్కై ఫోర్స్, జై జవాన్.